ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త అయితే అందించిందండి. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెన్షన్ల పంపిణీని 2 రోజుల ముందుగానే చేయనున్నారని. అంటే జూలై 30వ తేదీనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం ఈ 6 జిల్లాల్లో మొత్తం 11,98,00,000 మంది లబ్ధిదారులకు 514,42,00,00,000 మేర పెన్షన్ నగదును ముందుగానే అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందండి. జూలై 28న సింహాచలం గిరి ప్రదర్శన కూడా ఉండడంతో ఏర్పాట్లలో ఆటంకం కలగకుండా ముందస్తు పంపిణీ అధికారులు సన్నాహాలైతే చేస్తున్నారండి. ఇక అదే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి చూసుకుంటే గనక పలు కీలక మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయండి. అంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లు పంపిణీ చేయడం కావచ్చు. అంటే స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి 2,20,000 పెన్షన్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తుందండి. దీనికి సంబంధించి ఈ నెల లేదంటే గనక వచ్చే నెల ఆలోచన అయితే చేస్తుందండి. మాక్సిమం ఏంటంటే మనకి ఈ నెల ఉండకపోవచ్చు గానీ వచ్చే నెలలో 2,20,000 కొత్త పెన్షన్‌లు కూడా అందించే ఏర్పాట్లయితే ప్రభుత్వం అయితే చేస్తుందండి. అవి కూడా స్పౌస్ కేటగిరీలో అయితే వస్తున్నాయండి. ముందుగుంట స్పౌస్ కేటగిరీలో 2,20,000 పెన్షన్స్ అయితే వస్తున్నాయండి. దీని తర్వాత చూసుకుంటే గనక 3 రకాల కేటగిరీలో కూడా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా దాదాపు 10-15 లక్షల అప్లికేషన్స్ అయితే తీసుకుంటామనేది పేర్కొన్నారండి. అందులో ఎంతమందికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరికీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే జెన్యూన్‌గా మీకైతే అప్డేట్స్ అయితే అందిస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.